హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా చేశానో మీరు కూడా చూడండి, పూర్తి వరకు చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ముందుగా అయితే ఒక గుప్పుడు కొత్తిమీర అయితే తీసుకున్నాను, ఒక అల్లం ముక్క, ఒక నిమ్మకాయ బద్ద అయితే తీసుకున్నానండి, 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అయితే కారం లేవు, కారంగా ఉన్నవైతే మనం 10 తీసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ ముందుగా మిక్సీ జార్లో వేసుకుని నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి. అలాగే మనం కూలింగ్ వాటర్తోనే మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అన్నది. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నానండి, కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కింది, కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ అయితే ధనియాలు కూడా వేస్తున్నానండి. ఇవైతే 2 నిమిషాలు అయితే వేయించుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఫస్టే. ఇవైతే వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. చూడండి, ఇవైతే వేగినవి ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కూర అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తున్నానండి. ఇవి అయితే వేగినాయి కదా, టమాటాలు కూడా బాగా వేగాలండి. కూర అయితే లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా వేగినాయి కదా, దీంట్లోకి 1 స్పూన్ అయితే బ్లాక్ పెప్పర్ అయితే వేస్తున్నానండి, పౌడర్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ అయితే గరం మసాలా కూడా వేస్తున్నాను. టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. కారం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే కారం కూడా వేస్తున్నాను. ఓన్లీ పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నానండి. నేను ముందుగానే క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ కూడా వేసేస్తున్నానండి. వేసుకుని అయితే మసాలా అంతా పట్టించాలి. మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత తీస్తున్నాను చూడండి, ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అయిందో.
ఇలా ఆయిల్ వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలండి, ముక్కలన్నిటికి పట్టించాలి. కొత్తిమీర అయితే గ్రీన్గా ఉంటే చాలా బాగుండండి. మా కొత్తిమీర అయితే కొంచెం ఎల్లో కలర్లో వచ్చినట్టుగా వచ్చింది, అందుకనే పేస్ట్ అయితే అలా ఉంది. గ్రీన్గా ఉంటే మనకి గ్రీన్గా కనిపిద్దును. ఎవరైనా చేసినప్పుడు గ్రీన్గా ఉండేది తీసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. దీంట్లోకి వేస్తాకైతే నేను వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఒక 2 గ్లాసులు అయితే పెట్టుకున్నాను. ఇవైతే గోరువెచ్చగా అవ్వాలి. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. మనకు వాటర్ ఎన్ని కావాలన్నా అయితే వేసుకోవాలి. ముక్క ములిగేదాకా అయితే వేసుకోవాలండి. మనకు చికెన్ ఉడకాలి కదా. మూత అయితే పెట్టేస్తున్నానండి, ఉడకనిద్దాము. మూత అయితే తీస్తున్నాను. చూడండి, కర్రీ అయితే అయిపోయింది కదా. ఆయిల్ అయితే సెపరేట్ అయింది. ఇలా ఆయిల్ అయితే పైకి సెపరేట్ అయినప్పటికీ మనకు కూర అయిపోయినట్టు. మీ ఎమ్మిగా గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిందండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.